సారీ, నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. ప్లీజ్ సురేష్, నాకు కూడా అనుభవం పొందాలనే ఉంది. మన మొదటి అనుభవం మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోవాలంటే మనం మ్యారేజ్ డే వరకు ఆగుదాం. యు ఆర్ రైట్. అఫ్ కోర్స్ ఆ రోజు ఎంతో దూరంలో లేదు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుని డైరెక్ట్గా మన గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళు. అలాగే సార్. వాళ్ళు రెడీ అయ్యాక ఇంటికి తీసుకురా. ఓకే సార్. వాళ్ళవి అమెరికా అలవాట్లు కదా, పిజ్జాలో అవి చేయడానికి వేరే కుక్నేమైనా ఏర్పాటు చేసావా? వాళ్ళతో పాటు చైనీస్ ఫుడ్ వాళ్ళని కూడా ఏర్పాటు చేశాను మేడం. ఏంటి మమ్మీ ఈ హడావుడంతా ఏంటి? ఏమి లేదురా, మనకి తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడో యుఎస్ వెళ్ళి సెటిల్ అయిపోయారు. మల్టీ మిలియనీర్స్. వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూడడం కోసం అమెరికా నుంచి ఇండియాకి వస్తున్నారు. ఇదిగో చూడమ్మా, నీ ఫోటో చూసి అబ్బాయి ఫిదా అయిపోయాడట. ఒకవేళ నీకు కూడా నచ్చుతాడేమో. మేనేజర్ గారు, మేడం. మీరు ఎయిర్పోర్ట్కి ఏమీ వెళ్ళనవసరం లేదు. ఓకే మేడం. మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి. అలాగే మేడం. అదేంటమ్మా? డాడీ, నాకు నచ్చిన వాడిని నేనే సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇవన్నీ? ఓకే, ఎవరికి తెలుసమ్మా? ఆ కుర్రాడు నీకు కూడా నచ్చుతాడని మా ఆశ. మ్యారేజ్కి ఇదే కరెక్ట్ ఏజ్ కదమ్మా. రాను రాను చాయిస్ తగ్గిపోతుంది కదా. మమ్మీ, ఆల్రెడీ నాకు ఒక అతను నచ్చాడు. అతనికి నేను కూడా చాలా నచ్చాను. కంగ్రాట్స్. మరి ఆ సంగతి చెప్పవేంటమ్మా? వాళ్ళు మన స్టేటస్కి తగిన వాళ్లేనా? ఇంతకీ ఎవరమ్మా అతను? సురేష్. డాడీ, నా పెళ్లి చూపుల రోజున జాబ్ కోసం వస్తే మనం పెళ్లి కొడుకు అనుకున్నాం, గుర్తుందా లేదా? ఓ, అతనా? గుర్తుంది. ఆ విషయం ఇక నాకు వదిలేయ్, నేను చూసుకుంటాను.